అంటే ఖచ్చితంగా ప్రధాని నరేంద్ర మోదీ నిన్న త్రివిధ దళాలు దళాధిపతులు, తర్వాత రక్షణ సలహాదారు, భద్రతా సలహాదారు అజిత్ దోవల్, తర్వాత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వీళ్ళతో సమావేశమైన తర్వాత వాళ్ళు కీలకమైన ఇన్పుట్ ఇచ్చారు. మీరే సమయం నిర్ణయించండి, మీరే టార్గెట్ నిర్ణయించండి, మీరే పద్ధతి కూడా నిర్ణయించండి అని సర్వాధికారాలు సైన్యానికి ఇచ్చారని. దీంట్లో 2 సంకేతాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సరే, ఆర్మీ చీఫ్ జనరల్ ద్వివేది అంతకుముందు తిరిగి వచ్చారు. అలాగే ఆయన నౌకాదళాధిపతి వాళ్ళు కూడా మిసిలి అంతకుముందు పేల్చారు పరమవీర్ ఆయన సింగ్, వైమానిక దళాధిపతి సింగ్ కానీ, అలాగే వైస్ అడ్మిరల్ వీళ్ళు కానీ, వీళ్ళందరూ ముగ్గురు కూడా ఇందులో ఉన్నారంటే అన్ని వైపుల నుంచి కూడా అష్టదిగ్బంధనం అనేది నడుస్తుంది అనేది మనకు స్పష్టమవుతుంది. సైన్యాధిపతులకు పూర్తి అధికారం ఇచ్చామంటే ఇంకా ప్రభుత్వ పాత్ర తర్వాత దానికి సంబంధించిన రాజకీయ నిర్ణయమే.